హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి లెసన్స్ అయితే అవుతున్నాయండి. ఈ వీడియో చివరిన ట్రిగనోమెట్రీ లింక్ అయితే కనిపిస్తుందండి. అది క్లిక్ చేస్తే ఇప్పటివరకు 3 లెసన్లు అయితే చెప్పడం జరిగింది. 11.1 అనే ఎక్సర్సైజ్ పూర్తిగా అయిపోయిందండి. కానీ 11.2 చెప్పే ముందుగా 11.2 మొత్తం ఈ యొక్క యాంగిల్స్ని బేస్ చేసుకునే ఉందండి. కాబట్టి ఈ 11.2ని బేస్ చేసుకునే ఈ యొక్క 11.2 అనేది ఈ యొక్క యాంగిల్స్ని బేస్ చేసుకొని ఉందండి. ఒకసారి మనం కంఠస్థ పెట్టకుండా ఈ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ని tan 60, tan 45, cos, secant ఏ విధంగా గుర్తుంచుకోవాలి, సింపుల్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలి అన్నది ఈరోజు మీకు చెప్పడానికి వచ్చానండి. మరి ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఇప్పుడు ఓన్లీ ఒక సైన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సైన్ యొక్క ఈ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే మిగతా ఏ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది పక్క. ఎలాగన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మరి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ sin 0 0 అండి. ఈ ఫస్ట్ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 1/2 sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, cos sin 90 1 అండి. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకున్నట్లయితే మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదండి సైన్లోని 0, 1/2, 1/√2, √3/2, 1 అనే ఈ వాల్యూస్ని రివర్స్ చేస్తే కాస్ వచ్చేస్తుందండి. అంటే ఫస్ట్ 1 రాయాలండి. cos 0 degrees 1, cos 30 degrees ఇప్పుడు ఏమవుతుంది, ఇది అవుతుందండి. అంటే √3/2. మరి మధ్యలో ఉన్న వాల్యూ కాబట్టి ఇది మరలా సేమ్ ఇక్కడే వస్తుందండి, 1/√2. మరి cos 60 sin 30కి ఈక్వల్ అవుతుందండి. అంటే ఈ రివర్స్ కదండి రాస్తున్నాం 2. ఇప్పుడు ఆ 0 sin 0 cos 90 అయిపోతుందండి. tan కావాలంటే tan 0 కావాలి అంటే sin 0/cos 0, sin 0. 0/1, 0/anything is 0 అండి. 0/anything is 0. మరి sin 30/cos 30 ఇది tan 30 అవుతుందండి. ఇప్పుడు మనకి tan 30 కావాలి. tan 30 ఈజ్ ఈక్వల్ టు sin 30/cos 30. sin 30 ఎంత అండి, 1/2, 1/2/√3/2 కదండి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1/√3 మిగులుతుందండి. 1/√3. మరి ఇది ఇది అన్నప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతాయి కదండి. 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుందండి. ఇందులో ఇది ఇది కదండి, అంటే sin/cos కదండి. అంటే √3/2/1/2 కదండి. సేమ్ అదేవిధంగా 2 క్యాన్సిల్ అయిపోతాయండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే √3/1 మిగులుతుందండి. √3/1 అన్నా √3 అన్నా ఒకటే అండి. లాస్ట్ చూద్దామండి. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అండి. అంటే దీన్ని నిర్వచించిన డినామినేటర్లో 0 ఉంటే నిర్వచించలేమండి. నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మరి tan వస్తే cot వస్తున్నట్టే కదండి. tan వస్తే cotని రివర్స్ చేసి రాసేయడం సేమ్. అక్కడ నాట్ డిఫైన్ ఉంది కదండి, ఇక్కడ నాట్ డిఫైన్ రాయాలి. నాట్ డిఫైన్డ్. ఇక్కడ ఈ 30 ఇక్కడ 60 ఉంది కదండి. tan 60 cot 30 అయిపోతుందండి. నెక్స్ట్ tan 45 cot 45 రెండు ఒకటేనండి. tan 30 cotలో 60 అయిపోతుందండి. మరి tan 0
cot 90 అవుతుందండి. సో ఈ విధంగా మనం రాసుకోగలమండి. చూసారా, ఒకటి మాత్రమే నాకు తెలుసు, నాకు కూడా తెలుసు, మిగతా ఏం గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు అంటే యాజ్ పర్ ఫార్ములాస్ బేస్ చేసుకొని వెళ్ళిపోతుంటాం అంతే. అంటే ఇవి గుర్తుంచుకునేంత ఆవశ్యకత అయితే లేదండి. ఓన్లీ సైడ్ మాత్రమే నేను గుర్తుంచుకుంటాను, మిగతా ఫార్ములాస్ గుర్తుంచుకుంటాను అంతే. ఇవన్నీ కూడా ఫార్ములా ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తానండి. ఇలా ఫైండ్ చేసే క్రమంలో tan అనబడికి sin బై cos అని గుర్తొస్తుంది, సీకన్ అంటే 1/cos అని గుర్తొస్తుంది. ఈ విధంగా అవడం వల్ల మనకి ఈజీగా గుర్తుండిపోతుందండి. ఇప్పుడు సీకన్ కావాలి కదండి. సీకన్ 0 degrees is equal 1/cos 0. 1/cos 0 ఎంత అండి? 1. కాబట్టి 1/1 ఎంత ఉందండి? 1. సేమ్ అలాగే 1/√3/2. 1/√3/2. ఈ 2 పైకి వెళ్ళిపోతుందండి, అంటే వాల్యూ 2/√3. చూడండి ఇచ్చాడండి 1/1/√2 అంటే 1 అన్నది ఫార్ములాలో కాస్ అంటే 1/√2 కదండి. 1/cos, కాస్ అంటే 1/√2. సో ఈ రూట్ పైకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ సీకెన్ 60 కావాలి కదండి. మరొకసారి మళ్ళీ ఫార్ములా వచ్చి చూద్దాం. సీకెన్ 60 ఈజ్ ఈక్వల్ 1/cos 60. సో 1/cos 60. cos 60 అంటే ఎంత ఉందండి? 1/2. ఈ 2 పైకి వెళ్ళిపోతుందండి, అంటే 2a. సో 1/cos 1/0 ఏమవుతుందండి? 1/cos 90 అంటే 1/0. 1/0 అంటే ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్. మరి సీకెన్ తెస్తే కొసికెన్ తెలిసిపోయినట్టే కదండి. మరి రివర్స్లో రాసేయాలి, నాట్ డిఫైన్డ్, అది ఇటు రాయాలి. నెక్స్ట్ ఈ 2 అక్కడికి వెళ్తుంది, √2, 2/√3. చూసారండి, చాలా ఈజీగా మనం ఈ టేబుల్ని చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలము. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.